మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మానవత్వం విలువలేని వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. కన్న తల్లిని కోర్టుకు రప్పించి ఇంటి నుంచి గెంటేశారని, పార్టీ కోసం కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన సోదరి వైఎస్ షర్మిలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడడం సిగ్గుచేటని, రాజకీయాల నుంచి జగన్ను పారదొయ్యాలని తెలిపారు. మన నియోజకవర్గ శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత 15 రోజుల లోపల ఒంగోలు జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి పర్యటన పోవడం జరిగింది. ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారిని పరామర్శించాలని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోవడం జరిగింది. అదేవిధంగా గత వారం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆయన 2024 జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి కోట్లాది రూపాయలు బెట్టింగులు పెట్టి ఆ బెట్టింగ్లో నష్టం వచ్చిన తరువాత ఆ అప్పులు కట్టలేక వాటిని ఎగ్గొట్టాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. పోలీసుల మీదకి తిరుగుబాటు చేయడము, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఆ కార్యకర్తలందరిపైన కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీని ముసుగులో వారందరూ కూడా నా చుట్టూనే ఉంటారని చెప్పి ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టడం జరిగింది. మన నియోజకవర్గ శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు